సయాటికా అంటే ఏంటి? మధ్యకాలంలో ఎవరిని కదిపినా సయాటికాతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ సయాటికా ఏంటి, ఎందుకు ఇది అటాక్ అవుతుంది? జనరల్గా మనకి ఏంటంటే సయాటికా అనే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య చాలా మంది రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ గమనిస్తూనే ఉన్నాం కదా. ఈ సయాటికా సమస్య మాత్రం ఫ్రీక్వెంట్గా మన క్లినిక్లో అటెండ్ అవుతున్నాం ఈ కేసులు కూడా. అంటే మీకు ఇక్కడ ఏంటంటే చాలామంది పేషెంట్స్కు సయాటికా అనే సమస్యకు ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల అది సయాటికా అనుకోరు. అంటే అది బ్యాక్ పెయినే కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏముందిలే, కొన్ని రోజుల నుంచి అడ్జస్ట్ అయిపోతుంది అనుకుని చాలా ఇది అవుతుంది. కానీ దీని ప్రాబ్లం వల్ల మనకు ఈ సమస్య వల్ల అసలు కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు బెడ్ పెయిన్ లేవలేనంత కండిషన్ ఇది మీకు. ఎందుకంటే మనకు సయాటికా పేషెంట్ మనం చూస్తాం కదా, అసలు మూమెంట్ కూడా ఉండదు, అసలు తీసుకొని ఇట్లా ఎత్తుకొని రావాల్సిందే. అలాంటి పేషెంట్స్ మ్యాక్సిమం నేను చూసిన పేషెంట్స్ కూడా. అంటే ఈ సమస్య సయాటికా అవునా కాదా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్కి తెలియదు కాబట్టి దానిపైన ఒక అవేర్నెస్ ఉండాలి మనకు. బ్యాక్ పెయిన్ అన్నంత మాత్రం అది సయాటికాకి లింక్ ఉందా లేదా, లేదంటే జనరలైజ్డ్ పెయిన్ అని కూడా తెలుసుకోవాలి మనకు. ఈ సయాటికా అనేది ఒక పెద్ద పొడవైన నరవ అనమాట బాడీలో. హిప్ నుంచి ఫుట్ వరకు ఒకటే నరవ అనమాట, సింగిల్ నెర్వ్ అది. ఈ సింగిల్ నెర్వ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఈ సమస్య వస్తుంటుంది. అందుకే L5 S1 మధ్యలో ఒక నెర్వ్ ఉంటుంది. ఆ నెర్వ్ కింది వరకు మీకు ఫుట్ వరకు ఉంటుంది నొప్పి. సో ఈ సయాటికా పేషెంట్ ఎప్పుడు కూడా చాలామంది గమనించేది అంటే ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళు మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తుంటారు. ఆ బ్యాక్ పెయిన్ కూడా మనకు రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్. రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటే ఆ హిప్ నుంచి ఫుట్ వరకు నొప్పి వస్తుంటుంది, లేదంటే నీ వరకు వస్తుంటుంది నొప్పి. అంటే మీకు ఆ నొప్పిని మనకి ఎలా ఉంటుందంటే ఆ పేషెంట్ అన్బేరబుల్ పెయిన్, అంటే అంటే ఆ పేషెంట్ కూడా తట్టుకోలేంత నొప్పి. అంటే మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది, లేవలేడు, కూర్చోలేడు, కింద కూర్చున్నా కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కినా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది సయాటికా పెయిన్. అంటే అంతవరకు ఒక 10 రోజుల ముందు కూడా పేషెంట్ చాలా బాగుండేవాడు, సడన్గా కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోతున్నాడు. అంత సివియర్ పెయిన్ అనమాట ఆ పేషెంట్కి. బట్ ఈ సింగిల్ నెర్వ్, ఆ పొడవైన నర్వ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు ఆ సయాటికా సిమ్టమ్స్ కూడా చాలామంది పేషెంట్స్ కూడా కొంచెం ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటారా, అది మీకు వ్యారీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అనమాట. ఒకసారి దట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది నెర్వ్స్ అనమాట. మీకు సయాటికా కాంప్లెక్స్ లేక పోతుంటుంది కాబట్టి ఏ నెర్వ్కి అక్కడ ఇన్వాల్వ్ అయిందో దట్ గివ్స్ సిమ్టమ్స్ అనమాట. సపోజ్ అది బ్యాక్ నుంచి బ్యాక్కి వెళ్ళింది అనుకోండి, ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ అక్కడే ఉండొచ్చు, మీకు చెప్పలేం. అది హిప్ నుంచి నీ వరకే ఉంది అనుకోండి, నీ వరకే పెయిన్స్ ఉండొచ్చు. ఫుట్ వరకు ఉన్న వాళ్ళకి ఫుట్ వరకు పెయిన్స్ ఉండొచ్చు అనమాట. ఒక సెక్సువల్ ఆర్గాన్స్కి పోయినప్పుడు సెక్సువల్ ఆర్గాన్ వరకు పెయిన్ ఉండొచ్చు. అంటే మీకు ఇలా ఆ మేనిఫెస్టేషన్స్ అనమాట మీకు డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి ప్రతి పేషెంట్ కూడా. అందువల్ల మీకు సయాటికా పెయిన్ మనం గుర్తుపడడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఏ పేషెంట్ అయినా ఎప్పుడైనా సరే మనకు సయాటికా వచ్చిందని తెలిసినప్పుడు ఒకసారి మనం ఆ కాలు వాడినతో ఆ పేషెంట్ 360 degreesలో ఎత్తమని చెప్పామనుకోండి, పేషెంట్ ఎత్తలేడు. అంటే వీటి పైకి ఎత్తేసరికి ఒక స్టేజ్కి వచ్చేసరికి 60కి వచ్చేసరికి నా చేతగా డాక్టర్ గారు నేను ఎత్తలేనని గేడుస్తాడు, గట్టిగా అరిచేస్తాడు, చాలా నొప్పి వస్తుంది, ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ అని. అంత సివియర్ పెయిన్ అనమాట, పేషెంట్ సఫర్ అయిపోతుంటాడు. దీంతో పాటు కూడా మీకు పేషెంట్ కూడా ఎప్పుడు జనరల్గా కంప్లైంట్స్ కూడా చెప్తుంటారు. ఒక పెయినే కాకుండా నమ్నెస్ ఉండొచ్చు, తిమ్మిరి ఉండొచ్చు, మంటలు ఉండొచ్చు, సెన్సేషన్ తక్కువగా ఉండొచ్చు, స్టిఫ్నెస్ ఉంటుంది నడుస్తున్నప్పుడు మనకు. తర్వాత ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు ఏమంటారు, పేషెంట్ వర్షన్ చెప్పారు ఒక జోమ్లాగా ఉంది డాక్టర్ గారు అని చెప్తారు, ఒక తిమ్మిరిలాగా ఉంది అని చెప్తుంటారు. సో అది ఉండొచ్చు, బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు కాంప్లెక్స్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్లో ప్రతి పేషెంట్కు ఇదే ఉండాలని రూల్ కూడా ఏం లేదు మనకు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్, అంటే పేషెంట్ సివియారిటీ ఆఫ్ ది డిజార్డర్ అనమాట. సో కొందరు పేషెంట్స్ మనకు సయాటికా వచ్చిన తర్వాత నాకు సెక్సువల్ లైఫ్ కూడా వీక్ అయిపోయింది డాక్టర్ గారు చెప్పిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అప్పుడు మీకు చాలామంది డాక్టర్స్ కాదు, కొందరు అంటే దానిపైన అంత ఫోకస్ చేయని డాక్టర్స్కు అదేంటి సయాటికాకు సెక్సువల్ లైఫ్కి ఏం సంబంధం ఉంది అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ నెర్వ్ సప్లై చేసే ఏరియాని బట్టి ఉంటుంది మీకు. అది సాక్రల్ రీజన్ నుంచి మీకు సెక్సువల్ ఆర్గాన్ సైడ్గా ఉండే నెర్వ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పేషెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం చెప్తుంటాడు, ఈడీ ప్రాబ్లం వచ్చింది నాకు చెప్తుంటాడు. అంటే మీకు ఇక్కడ డిఫరెన్సియేషన్ చెప్తున్నాను, ఒక్కొక్క సిమ్టమ్ ఒక్కొక్క రకంగా పోతూ ఉంటుంది పేషెంట్కి. అందువల్ల ఈ పేషెంట్కి ఏంటంటే సయాటికాని గుర్తుపట్టడం అనేది ఆ పేషెంట్ కూడా అర్థం కాదు, ఒక సరైన కమాండబుల్ డాక్టర్ గుర్తుపడతాడు. బట్ ఇక్కడ ఏంటంటే సయాటికాని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ప్రోగ్రెస్ అయ్యేకొద్దీ పేషెంట్లు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తుపట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా పేషెంట్కు ఆ డిస్కంఫర్ట్ ఉంది, కాళ్ళు పైకైతే నాకు చాలా కష్టంగా ఉంది, తిమ్మిరిగా ఉంది, స్టిఫ్నెస్ ఉంది, లేవలేకపోతున్నాను అనే సిమ్టమ్స్ కనిపించాయంటే మాత్రం సరైన డాక్టర్ని అప్రోచ్ కావాలి. ఆ అప్రోచ్ అయినప్పుడు ఆ డయాగ్నోస్ చేసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుంటే కదా చాలా మటుకు సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది.